సమయానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. కీర్తనలు 116వ కీర్తన మనం చూసుకున్నట్లయితే నాకు ఇచ్చిన సమయం 10 నిమిషాలే. 10 నిమిషాలు నిజంగా ఇది చదివినప్పుడు చాలా పెద్ద మెసేజ్ ఇది. అయినా మీకు అర్థమయ్యే విధంగా దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. చూద్దాం. ఇక్కడ మనం చూస్తే మొదటి 2 వచనాలని మనము జాగ్రత్తగా గమనిస్తే, ఒక వ్యక్తి, ఒక భక్తుడు లేదా ఒక మనిషి దేవునికి మొరపెట్టుకుంటున్నటువంటి వేళ ఈ అధ్యాయం అంతా కూడా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా మొరను విన్నపాలను దేవుడు ఆలకించాడు కాగా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కదా. విన్నాడు, దేవుడు వింటున్నాడు నా మొరను, కాబట్టి నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన నాకు చెవియొగ్గెను, నా జీవితకాలం అంతా కూడా నేను ఆయనకు నేను మొరపెట్టుతున్నాను అంటున్నాడు. వాస్తవంగా చూస్తే ఈ భక్తుడు ఈ 2 వచనాలని మొదట రాశాడు, దేవుడు రాయించాడు. ఇదే కానీ మన జీవితంలో అయితే చివరిలో ఉంటాయి ఈ 2 వచనాలు. చూడండి ఎంత ఆశ్చర్యమో చూడండి. అంటే ఇక్కడ ఈ భక్తుడు మరి నిజంగా ఆయన దేవుడు చేసిన మేలుని బట్టి రాస్తున్న మాటలు. 3వ వచనం నుంచి చూస్తే, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పతాళము వేదనలను పట్టుకొని ఉన్నాయి, శ్రమ దుఃఖము కదా, వీటి నుంచి నన్ను విడిపించేది ఎవరని చెప్పేసి మొరపెడుతున్నాడు దేవుడికి. మొరపెట్టినప్పుడు దేవుడు సహాయం చేశాడంట. అందుకు ఆ 2 వచనాలు అంటున్నాడు, నా మొరను దేవుడు విన్నాడు, నాకు సహాయం చేశాడు, కాబట్టి నా జీవితకాలం అంతా కూడా ఆయనకి నేను రుణపడి ఉంటాను, ఆయన స్తుతిస్తాను, ఘనపరుస్తాను అని ఆయన దేవునికి మాట ఇస్తున్నాడు. తర్వాత మనం కొంచెం కిందికి వస్తే 6వ వచనం చూడండి, ఆయన యెహోవా సాధువులను కాపాడువాడంట. ఎట్లాంటి వాళ్ళని కాపాడుతాడంట ఆయన అంటే, సాధువులను కాపాడుతాడంట. ఒక పాటలో నేను విన్నాను రీసెంట్ గా, ఆయన ఈ లోకానికి సాధువుగా వచ్చాడంట. సాధువు స్వభావంతో యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. పశువుల పాకాలంటే సాధువులే, పశువులన్నీ కూడా సాధు జంతువులే. అట్లాగైనా సాధువుగా ఈ లోకానికి వచ్చాడు. నీవు కూడా రక్షించబడాలి, మనమందరము రక్షించబడాలనంటే అట్లా సాధు అనే గుణం మనలో ఉండాలి. అలా కాకుండా నేనే అనే గర్వం మనలో ఉంటే అది నాశనానికి మనకి. తర్వాత 7వ వచనం చూడండి, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆ వ్యక్తి అంటే, తన ప్రాణంతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు అంటాడు, నేను వేకువను లేస్తాను, స్వరమండలమా సితారా మేల్కోండి అని అంటాడు. అంటే ఒక వస్తువులతో మాట్లాడుతున్నాడు దావీదు. తర్వాత అంటాడు మరి ఇంకొక దగ్గర, నా ప్రాణమా యెహోవాను. అంటే ఈయనెవరు మరి? ఆయనలో ఉన్నటువంటి ప్రాణంతో మాట్లాడుతున్నాడు. మరి ఈయనెవరు? ఈయన పేరు దావీదు అయితే ఈయనలో ఉన్నది ఇంకొకటి ప్రాణము. ఇక్కడ కూడా నా ప్రాణమా ఆయన నీకు క్షేమం కలగజేసాడు అని చెప్పేసి అని అంటున్నాడు. ఏందా క్షేమం అంటే, ఆ మరణ బంధకాలు, పాతాలపు వేదనలు, శ్రమ దుఃఖము కష్టం ఈ లోకంలో నుండి దేవుడు అంట విడిపిస్తూ ఉన్నాడంట, విడిపించాడంట. తర్వాత 10వ వచనంలో ఉన్నాం కదా మనము. తర్వాత 10వ వచనం, నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచి తిని నేను మిగుల బాధపడినవాడను. 11వ వచనం, నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. ఏ మనుషుడు కూడా అంట నమ్మదగిన వాడు కాదంట. అంటే తొందరపడి మాట్లాడాని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంది? మనుషులందరూ నమ్మదగిన వల్ల ఎప్పటికీ కానే కాదు. దేవుడు ఒక్కడే సత్యవంతుడు, నమ్మదగిన వాడు. మరి ఈ వచనం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, యేసయ్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు తిమోతికి రాస్తూ, నరుడికి దేవునికి మధ్యవర్తిగా వచ్చినటువంటి క్రీస్తు యేసును నరుడు అని అంటాడు. ఆ నరుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు గురించి చెప్తా ఉన్నాడు. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాడనుకున్నాను, కానీ ఆయనే మనిషిగా ఈ లోకానికి వచ్చి రక్షణ ఇచ్చాడు. ఆ వ్యక్తి గురించి 11వ వచనము మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 12, యెహోవా నాకు చేసిన ఉపకారం నేను ఆయనకి ఏమిస్తావు. 13, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని, వాక్యాన్ని చూస్తూ ఉండండి, వినండి,
రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తా. ఏమి ఇవ్వాలి మనకి? ఆయన ఇచ్చినటువంటి రక్షణ పాత్రను మనం చేతపుచ్చుకొని మన జీవిత కాలం అంతా కూడా ఆయన సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా ఉండాలంటున్నాడు. 14 యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే. ఏం మొక్కుబళ్ళు? మేకల, గొర్రెల, కోళ్ళ, కుక్కల, నక్కల, బర్రెల? ఏం చేస్తాం ఆయనకి? బంగారమా? ఒక 100 కిలోల బియ్యమా? మొక్కుబళ్ళు అంటే ఏంటి? ఇంతకుముందు హిందూస్ గా ఉన్నప్పుడు మొక్కుబళ్ళు అంటే అవే. ఇది మొక్కున్నాను దేవుడికి నేను ఇయ్యాలని, ఆ టేబుల్ మొక్కుకున్నా దేవుడికి ఇయ్యాలని, ఒక ఫోన్ మొక్కుకున్నా, ఒక కెమెరా మొక్కుకున్నా, ఒక లైట్ మొక్కుకున్నా. ఇది ఆ మొక్కుబళ్ళు కాదు. ఏంటిది మొక్కుబళ్ళు? ఈ సంవత్సరము మన దేవునికి మీరేమిస్తున్నారు, ఏం చెల్లించాలి మనమందరం కూడా, అది మొక్కుబళ్ళు. ఆ మొక్కును తీర్చుకో. ప్రభువా, ఈ సంవత్సరం నా కను దృష్టి, నా పెదవులు, నా ఆలోచనలు, నా నడక, నా చూపు, నా బుద్ధి. ఎన్ని మొక్కుంటాం? ఇవి మొక్కోమంటే మనం ఒకటి కూడా మొక్కం. ₹1,00,000 డబ్బులు కావాలన్నా కష్టపడి పనిచేసి తీసుకొచ్చి దేవుడికి ఇవ్వాలని ఏదో కోరుకుంటామేమో ఒకవేళ, కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటి వాస్తవంగా మొక్కుబళ్ళు అని అంటే? ఏమంటాడు ఇక్కడ? ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను కదా. తర్వాత చూస్తే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి చాలా వాల్యుబుల్ అని అంటారు. చనిపోతే ఈ రోజు మనం ఏమనుకుంటామంటే ఒక కీడను ఏదో సంథింగ్ లోకంలో అనుకుంటా ఉంటారు, కానీ దేవుని దృష్టిలో అది చాలా ప్రీషియస్, అది చాలా విలువైంది. అది అట్లా చూస్తామా మనం? మన కుటుంబంలో ఏదైనా ఒక శ్రమ వచ్చిందనంటే దేవుడు ఎందుకు ఎట్లా చేశాడని అంటాం ముందర. ఫస్ట్ వాడు కాదు, చాలా విలువైందిగా మనం అది చూడాలి. తర్వాత యెహోవా నేను నిజముగా నీ సేవకులను, సేవకురాలను. చెప్పగలుగుతామా మనము ఈ సంవత్సరం నిజంగా నీ సేవకుడినయ్యా, నేను నిజంగా నీ సేవకురాలని? తర్వాత నేను నీకు 17 నేను నీ కృతజ్ఞతార్పణ అర్పించదును, యెహోవా నామమున ప్రార్థన చేశాను. కొంచెం కిందికి వస్తే 19 చివరికి వచనం, యెరూషలేమా నీ మధ్యలో నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. ప్రజలందరి ఎదుట ఆయన మొక్కుబళ్ళు చెల్లించాలి. ఎట్లా అంటే మన ప్రవర్తన సంఘంలో. యెరూషలేమా అంటే సంఘానికి గుర్తు అది కదా. సంఘంలో మన ప్రవర్తన, ఇతరులకు మనం మాదిరి, దేవునికి యథార్థంగా జీవించే విషయంలో పక్కన వాళ్ళు చూసి ఓకే నాకు మాదిరి ఉన్నాడు ఒక వ్యక్తి అన్నట్లుగా దేవునికి ఈ మొక్కుబళ్ళు మనం చెల్లించే వారిగా ఉండాలి కదా. 9వ వచనము, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధి నేను కాలము గడుపుతున్ననే మాట ఉంది కదా. ఇది పరలోకానికి సంబంధించినటువంటి మాట. సజీవులున్న దేశంలో కదా, అది పరలోకానికి సంబంధించినటువంటి మాట. అయితే ఎప్పుడైతే అపవాదం చేసిన పొరపాటును బట్టి ఆ దేశంలో నుంచి ఆ లోకంలో నుంచి ఆయన సన్నిధిలో నుంచి మానవుడు దూరం అయిపోయాడో, జకరియా గ్రంథంలో అంటాడు దేవుడు మనిషితో మాట్లాడుతూ అని అంటాడు, నీ కోటకు నువ్వు మరలా ప్రవేశించు అని అంటాడు. నీ దోష రుణము తీర్చబడ్డది, నీ కోటకు నువ్వు మరలా రా అని పిలుస్తుంటాడు అక్కడ. చాలా మంచి మాట అది. కాబట్టి ఆ సజీవుల దేశంలో మనం ఉండాలి అని అంటే కదా, ఆయన ద్వారాగానే మనకు రక్షణ వచ్చింది. ఆయన ద్వారాగానే మనం ఆ మరణ బంధకాల నుంచి, ఆ శ్రమలు, కష్టాలు, దుఃఖంలో నుంచి విడిపించబడ్డాం. ఇప్పుడు మన జీవిత కాలం అంతా కూడా ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి. ఆయనకు మరి ముఖ్యంగా మొక్కుబళ్ళు చెల్లించాలి. ఏ మొక్కుబళ్ళు అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ విధంగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనమందరం కూడా ఆయనకి ఈ విధంగా ఇష్టలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నటువంటి ఈ 116వ కీర్తన. మరి దేవుడు చెప్పినైతే మీకు అవకాశం ఉంటే మీ ఆశను బట్టి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా 116 మళ్ళా ఒకసారి చదవడానికి ప్రయత్నం చేయండి. దేవుడి మాటలు దీవించుకుంటారు.